అధ్యాయము లాస్ట్కి వచ్చేసాము. మరి అధ్యాయములో లాస్ట్ చెప్పుకునేటువంటి మాటలు మరి ఈ రోజు అవజేసేయాలని చెప్పి చూస్తున్నాను. మరి దేవుడు ఎంతవరకు నడిపిస్తాడనేది మనం ముందుకెళ్దాం. అయితే 9వ వచనంలో ఏమని ఉందంటే, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితివేమి, తగిన కాలమందు పంట పోతుము. హల్లెలూయా. ఈ యొక్క మాట ఆయన ఇప్పటి వరకు కూడా సున్నతి, ధర్మశాస్త్రము అనేటువంటి మాటలు మాట్లాడుకుంటూ వచ్చి, నేను మొన్న వారం మనం వాక్యోపదేశము చేసేవాడికి పొందేవాడు అన్ని విషయాల్లో కూడా ఫలం ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు చూడు ఏం చెప్తున్నాడంటే, మనము మేలు చేయడం ఎందుకు విసుకక యుందము, మనము అలయక మేలు చేసిదివేమని తగిన కాలమందు పంట పోతుము. మరి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యాలని చెప్పనేటువంటి మాట మాట్లాడాడు. కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటా వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేది కూడా మనం మేలు చేసేది, ఇతరులకు సహాయం చేసేది కూడా మేలు చేసేది. మనం ప్రతి విషయంలో కూడా నేర్చుకోవాలి అని అంటే, మనము బైబుల్ గలతీ పత్రికలో మనకేం చెప్పింది, ఇది ఏమని చెప్పింది, బాల శిక్షకుడు ఆయను అని ఉంది. అంటే నేర్చుకోవలసినటువంటి పాఠశాల మరి దేవుని సన్నిధేనమాట. మనం నేర్చుకోవాల్సింది బైబుల్ గ్రంథం నుండే ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలన్నమాట. ఆ రీతిలోనే మనము ఒకవేళ మంచి పదార్థాలలో భాగం ఇవ్వాలని చెబుతున్నాను. కాబట్టి ఈ యొక్క సంఘ బిడ్డలు లేదంటే విశ్వాసులు, క్రైస్తవులు ఏమైనా బాధపడతారేమోనని చెప్పని పౌలు గారు మాట్లాడుతూ, ఇది మేలు చేయడం అన్నమాట. మేలు చేయడం యందు మీరు విసుగవద్దు. వాక్యోపదేశము మరి చేసే వాడికి మేలు చేయడము విసుకుపోవద్దు. తర్వాత సహోదరులకు చేసే విషయంలో కూడా విసుకుపోవద్దు. ఎందుకంటే అలా మేలు చేస్తూ ఉన్నప్పుడంట దేవుడు ఏం చేస్తాడంట, తగిన కాలమందు పంటిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్యం చెప్తుంది, మనం ఒకరికి మేలు చేస్తేనంట, అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తేనంట, పేదలకు సహాయం చేస్తేనంట, అది దేవుడికి అర్పించినట్టంట. అర్పిస్తే దేవుడంట దానికి వడ్డీతో సహాయిస్తాడని వాక్యం చెప్తుంది. అయితే మేలు చేయటము, ఇది ఒక మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే మనము ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము చదవండి ఎవరైనా. మేలు చేయుట ఈ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయొద్దు. దాని కింద వాక్యం కూడా చదువుతున్నా. ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను, పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి మేలు చేయడం అనేది చేత కాదు కదా, ఒకరికి హెల్ప్ చేయడం అనేది చేత కాదు, మేలు చేయడం అనేది చేత కాదు, చెయ్యాలనేటువంటి ఆసక్తి అనేది వాళ్ళకు ఉండదు అనమాట. అలాంటప్పుడు ఏమంటారు, పెట్టేవాళ్ళే పెడతారు కదా, పెట్టనోళ్ళు అసలు పెట్టరు. ఇచ్చేటప్పుడేమో చేయి చెప్పుతారు, ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఇవ్వాల్సి వస్తే చేయి ముడుచుకుంటారు. అది మనము అలా కాకుండా నేర్చుకోవాలన్నమాట. ఏమని, మేలు చేసేటప్పుడు విసుగుపోవద్దంట. ఇక్కడ ఈయన మేలు చేయడమే. మరి ఇక్కడ ఈయన చెప్తున్నారు, సామెతల గ్రంథం రాసింది ఎవరు, సొలొమోను గారు. ఆయన గొప్ప జ్ఞాని, గొప్ప ధనవంతుడు, గొప్ప దేవునిందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఏం చేస్తున్నాడు, మరి కొంతమంది ధనం కలిగిన వాడు ఒకరికి పెట్టడం ఇష్టం లేదు, కానీ ఈ సొలొమోను గారికి వాళ్ళకి పెట్టే తత్వం ఉంది కాబట్టి మనకి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మేలు చేయండి, తగిన కాలంలో
పంట కోస్తారు అని పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ఎలా నేర్చుకున్నారు? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివే నేర్చుకున్నాడు మేలు చేయాలనేది. ఇక్కడ ఏమంటున్నాడు? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయొద్దు. తర్వాత కొంతమంది ఉంచుకుని కూడా రేపురా, ఎల్లుండ్రా, సాయంత్రం రా, పొద్దున్న వెళ్తే సాయంత్రం అంటారు, సాయంత్రం వెళ్తే మధ్యాహ్నం రా అంటారు. ఇలాగా మీరు అనవద్దు. ఇవ్వాలి, చెప్పాలి. నీకు చేతనవ్వుద్ది మేలు చేయడము. అది అవసరంలో ఉన్న వారికి నువ్వు చేయకుండా ఉండొద్దు. ఎందుకంటే తగిన కాలమందు పంట కోస్తావని చెప్పని ఈ యొక్క పౌలు గారు మాట్లాడుతున్నారు. మేలు చేయడం అనేది కొంతమందిని గురించి మనం మాట్లాడుకుంటే, మరి అబ్రహాము గారికి యుద్ధం చేయడం వచ్చని బైబిల్లో అసలు ఎక్కడైనా ముందు రాసుందా? రాయబడలేదు. కానీ ఒకానొక సమయాన్ని బట్టి అబ్రహాం గారు యుద్ధం ఫైటింగ్ కూడా చేస్తాడనేది మనకు తెలిసింది. ఎప్పుడు రాజుల్ని ఓడించి వస్తాడు కదా, మరి అప్పుడు రాజులను ఓడించి ఆ ధనాన్ని తీసుకొచ్చినప్పుడే షాలేము రాజు మెల్కీసెదెకుకి ఇస్తాడు అనమాట. ఆయనకి ఒకరితో పోరాడము, యుద్ధము చేయడం అనేది ఆయనకు వచ్చు. కానీ ఊరికే ఒకరి మీద అన్యాయంగా వెళ్ళి కొట్టడము చేయడు అనమాట. ఒకరికి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయవలసినప్పుడు ఏం చేశాడంటే ఆయన వాడాడు అనమాట. అది హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కానీ మనము వాడాలన్నమాట. మనకి మేలు ఏ మేలన్నా కావచ్చు, డబ్బే అని అనుకోకూడదు. మనము లేదు వస్త్రాలే అనుకోకూడదు, తిండే అనుకోకూడదు. చేతి సహాయము, లేదంటే బలహీనుడిని ఎవరన్నా కొడుతున్నప్పుడు వాళ్ళకి మనం వెళ్ళి అడ్డుకోవడం కూడా ఒక మేలేనమాట. అది చేసింది ఎవరు? అబ్రహాం గారు. మరి ఆ రీతిలో అబ్రహాం గారు అక్కడ ఆ శక్తి వాడి మేలు చేసి వాళ్ళని తరిమి కొట్టి ఆ ద్రవ్యాన్ని తెచ్చి ప్రథమ ఫలం ఎవరికి ఇచ్చాడు? 10వ వంతు మెల్కీసెదెకుకి ఇచ్చాడు. మరి తర్వాత యోబు గారు కూడా మేలు చేయడంలో విసుగలేదు. యోబు గారు అంటారు, ఆయన ఎంతో మంది విధవరాండ్లకు, అనాథులకు, దిక్కులేని వాళ్లకు, వాళ్ళ పని వాళ్లకు, ఎంతో మందికి ఆయన మేలు చేశాడని చెప్పి యోబు గ్రంథం చదువుతుంటే ఉంటుంది. రెఫరెన్స్లోకి వెళ్తే బోర్డు ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. నా యొద్ద మరి వాళ్ళు కుక్కల వంటి వాళ్ళు, అంత హీనమైన వాళ్ళకు కూడా తండ్రి వలె సహాయం చేశాడంట యోబు గారు. కానీ మరి కొంతకాలము ఆయన స్థితిగతులు బాగోలేదు. కానీ ఏమైంది? తగిన కాలమందు దేవుడు పంట కోసాడు. ఆయన 2 రెట్లు పంట కోసాడు కదా. అలానే మరలా చాలా మంది కూడా మేలు చేయడంలో విసుగలేదు. రూతు గ్రంథంలోకి మనం వెళ్దాము. రూతు గ్రంథము మరి 2వ అధ్యాయము ఎన్నో వచనం నుండి అంటే 12 దేవుని కోడలితో ఈ దినం ఎక్కడ బలిగా లేనివి ఎవరి పొలమున తిరుగాడివి నిన్ను వెన్నులు ఏర్కొననిచ్చిన పుణ్యాత్మని ప్రభు దీవించిన దాకా రూతు నాడు బోవాసు పొలమున బలిగేర్కొని వచ్చిందని చెప్పారు. ఆ మాటలకు అత్త సజీవులను నిర్జీవులను కూడా వర్ణించి ప్రభు బోవాసును దీవించిన దాకా అతడు మనకు దగ్గర చుట్టము, మన సంగతి చూడవలసింది కూడా అతడే అని ముడివేను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రూతు చెప్పింది, బోయాజు పొలంలో నేను పరిగె వేరేను, అతడు నన్ను ఆదరించాడు, నా 5 లక్షం ఉంచాడు అని చెప్తే వాళ్ళ అత్త ఏమంటుందంటే బోయాజు గురించి 20వ వచనంలో నయోమి, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాకని తన కోడలితో అనేను. హల్లెలూయా. బోయాజు ఏం చేస్తున్నాడంట? మేలు చేస్తున్నాడు. మేలు చేయటం ఏంది? ఆయన విసుకలేదు. ఎలా మేలు చేసాడు? ఒకసారి చదువు. ఎవరికెవరికి చేశాడు మేలు? ఆమెకి
నయోమి ఏం చెప్తుంది? బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి కూడా మేలు చేశాడన్న. చచ్చిన వారికి ఎలా మేలు చేస్తారు? ఏమో ధర్మశాస్త్రములో దహన క్రియలు వాళ్ళని తీసుకొచ్చి మనకి తోబీతు గ్రంథం ఉంది కదా, ఏం చేసేవాడు? చనిపోయినప్పుడు పాతి పెట్టేవాడు కదా. చచ్చిన వారికి కూడా ఉపకారం చేయని ఇతను బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేస్తాడు, చనిపోయిన వారికి కూడా ఉపకారం చేస్తాడు. ఈ రోజులలో చాలా మంది అదే చెప్పాను నేను, నువ్వు బైబిల్ చూసుకుంటున్నావు. చచ్చిపోయిన వారికి ఇప్పుడు చనిపోయారు, వాళ్ళ శరీరాన్ని కొంతమంది పోతే పోయిందిలే, కాకులో గడ్డలో కుక్కలో నక్కలో తిన్నాయని చెప్పని వదిలేస్తారు. కానీ ఆ యొక్క మరి మన బాడీని దేవుడు అంత్యకాలమున లేపుతాడు అనేటువంటి విశ్వాసము మన క్రైస్తవుల్లోనూ ఉంది. తర్వాత అన్యులు కూడా ఎవరన్నా చనిపోతే దాన్ని అలాగ విడిచిపెట్టరు. ఇప్పుడు మనం యూట్యూబ్లో గోల్డ్ బంధం చూస్తున్నాము. ఎవరైనా అనాథలు చనిపోయినప్పుడు కానీ మరి వాళ్ళ శరీరాలను తీసుకెళ్ళి యూత్ పిల్లలు ఎంత మంచిగా వాళ్ళని సిద్ధపరిచి దహన కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మనిషికి ఉన్నటువంటి విలువ, వాళ్ళ ఆత్మకున్న విలువ వాళ్ళు గ్రహిస్తున్నారు కాబట్టి అలా పడేయకూడదని చెప్పని వాళ్ళు మేలు చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి వాళ్ళ బాడీల్ని ఎలాగో పనులు చేసేవాడు, తర్వాత బ్రతికి ఉన్న వారికి కూడా సహాయం చేసేవాడు అనమాట. ఇప్పుడు ఎంతో మందికి చేశాడు. తర్వాత మనం రూతు కూడా చేశాడు. రూతు ఎవరో ఆయనకి తెలుసా? తెలియదు, కానీ ఎంక్వైరీ ద్వారా తెలుసుకున్నాడు. అలాగని చెప్పి ఆమె మీద చెడు అభిప్రాయం లేకుండా మంచి సహృదయంతో ఆమెకి మేలు చేశాడు అనమాట. తర్వాత ఏం చేశాడు? దేవుడు ఆయన్ని తగిన కాలమందు బహుకరించి ఈ యొక్క గ్రంథములో ఆయన వంశము నుండి దావీదును ముదు మనముడుగా ఇచ్చి ఆ సింహాసనాన్ని దేవుడు వీళ్ళకి పట్టా కట్టాడు అనమాట. బోయాజు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు సత్రంలో స్థలము లేనటువంటి సత్రము ఆనాడు బోయాజు ఇల్లు అని చెప్పని చరిత్ర చెప్తుంది అనమాట. దేవుడు విడిచిపెట్టేశాడా? ఏ రీతిలోనైనా దేవుడు బహుకరిస్తాడు. ఒక శరీరానికి మనం 1000 రూపాయలు ఇచ్చామంటే 10 లక్షలు ఎవరన్నా ఇవ్వాలి అనేటువంటి మేలే కాదు, కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క పేర్లను మన వంశములో దేవుడు జీవగ్రంథంలో ఉంచడం కూడా తగిన కాలమందు బహుకరించడమే. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకా మేలు చేయడంలో మరి చాలా విషయాలు చూసుకుంటే, దావీదు గారిని చూసుకుంటే అసలు అన్నీ కాదు దావీదు గారి చేసేది. వాళ్ళు ఎవరో తెలియదు దావీదు గారికి అసలు. అయినా కానీ ఎన్ని చేశాడంటే, ఒకటి అబీగయల్ని చూసుకుందాము. అది 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా కానీ. మరియు ఇబ్బంది గలవారందరూ మొదటి వచనం చదువు, మనకు అర్థం అవుతుంది. 22 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాదక్క, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు అసలు ఆయన సుఖాన్ని అనుభవించట్లా. 21వ అధ్యాయం 5 వచనాల్లో ఉంటే, ఆయన ఒక రాజు దగ్గరికి వెళ్ళి పిచ్చోడు లాగా వేషం వేసి ఉమ్ము కార్చుకుంటా, గడ్డం నుండి ఒంటి మీద కార్చుకుంటా పిచ్చోడు వేషం వేశాడు. ఎందుకంటే
దావీదు 10,000 మందిని సౌలు వేల కొలది చంపేశారు అన్న దావీదు ఇతను ఉంటే మనందరిని కూడా చంపేస్తాడని చెప్పని ఆ యొక్క రాజుకి వీళ్ళు చెప్పినప్పుడు రాజుకు కూడా భయం వేస్తే ఇతని దగ్గరికి వెళ్తే ఇతను పిచ్చోడులాగా, ఎంత దారుణం కదా. సుందరుడు దావీదు యొక్క సౌందర్యాన్ని, దావీదు యొక్క బలాన్ని, దావీదు యొక్క దేవుని భయభక్తులను చూసి దేవుడు ఆల్రెడీ అప్పటికే అభిషేకించేసాడు దావీదును. అలాంటి దావీదు పారిపోయి పిచ్చోడికి లేకుంటున్నాడు. ఎందువల్ల? సౌలు వల్ల. సౌలు చంపేస్తాడనేటువంటి ఉద్దేశంతో సౌలుని చంపడానికి ఒక్క ఈటె చాలు, ఒక్క రాయే చాలు. ఎందుకంటే గొల్యాతుని చంపడానికి 5 రాళ్ళు తీసుకెళ్ళి ఒక్క రాయితో చంపినోడు సౌలేపాటి వాడు దావీదు దృష్టిలో. కానీ దేవుడు అభిషేకించిన వాడిని ముట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన పై వస్త్రాన్ని చిన్నగా కోసి కూడా బాధపడ్డాడు అనమాట దావీదు. అలాంటి దావీదు అక్కడ నుండి ఆయన ఇల్లంట బయలుదేరి అదులాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చింది. ఆల్రెడీ దావీదుని వాళ్ళ సహోదరులు ఏమని తిట్టారు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు? నువ్వేమన్నా పెద్ద యుద్ధ వీరుడువా? నీవు గణపరచుకోవడానికి వచ్చావా? మమ్మల్ని హేళన చేయించడానికి వచ్చావా? అంటే ఆయన జన్మ వేరు, దావీదు గారి జన్మ వేరు. ఒకసారి ఎప్పుడన్నా మనం దాన్ని ధ్యానించుకుందాం. ఆయన పుట్టుక వేరు అనమాట. అందుకని ఈయన్ని చిన్నప్పుడే వెలివేసినట్టుగా చేశారు తల్లిని, ఆయన్ని. ఆ చరిత్ర మనం తర్వాత ఎప్పుడన్నా ఒకసారి సందర్భం వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడుకుందాం. అలాంటప్పుడు మరి తండ్రికి ఇష్టం, సహోదరులకు అస్సలు ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? ఈయన దగ్గరికి ఈ గుహలో తిండి నీళ్లు లేకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి వీళ్ళు కూడా వచ్చేసారు. అంతేకాకుండా ఎవరు వచ్చారంటే ఇంకా 2వ వచనం చదువు. అప్పులు పాలైపోయిన వాళ్ళందరూ, అసమానంగా ఉన్న వాళ్ళందరూ, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరూ కలిసి అంట ఆయన వద్దకు వచ్చేసిన వాళ్ళు ఎంతమంది అంట? 400 మంది అంట. ఎక్కడ నుండి తెచ్చి పెడతాడు 400కి భోజనము? మరి ఇది మేలే అంటారా? మేలే కదా. మేలు చేయటందు నువ్వు విసుకవద్దు అని చెప్పన్నాడు. ఇతనే ఎన్నో తిప్పలు పడుతున్నాడు, ఆల్రెడీ ఎన్నో దెబ్బలు తింటున్నాడు, ఎన్నో నిందలు, అవమానాలు, పరుగులు, తిండి లేదు, తిప్పలు లేదు, ఏమి లేకుండా వెళ్ళిపోతున్నావు ఆయన దగ్గరికి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు వీళ్ళందరూ కాకుండా 400 మంది. వాళ్ళేమన్నా మంచోళ్ళు, డబ్బు తెచ్చి నువ్వు తినని పెట్టారా? అప్పుల్లో ఉన్న వాళ్ళంట, అసమాధానముగా ఉన్నవాళ్ళంట, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళంట. వీళ్ళందరూ అంటే ఎక్కడికి వచ్చారు? దావీదు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? ఆదరించాలి. అసమాధానముగా ఉన్న వాళ్ళకి సమాధానపరచాలి, ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించాలి, అప్పుల్లో ఉన్న వాళ్ళకి అప్పులు కట్టాలి, సహాయం చేయాలి. పోనీ ఏమన్నా అప్పటికి రాజా కాదు కదా. వీళ్ళందరూ కూడా ఏదో అంటారు చూడు, ఏదంటారు సామెత మర్చిపోయింది. అదే రోలుకేమో ఒక దెబ్బ అయితే మధ్యలకేమో అటు ఇటు కూడా 2 వైపులా తగులుతుంట. ఈ దావీదు గారు ఒక్కడే ఉంటే రోల్ లేక ఒక పూట పొడుస్తుంది, వీళ్ళందరూ వచ్చారంటే మధ్యలో లేక అటు ఇటు కూడా వాయించాలి. ఇప్పుడు మరి ఈయన ఏం చేస్తున్నాడు? వీళ్ళందరినీ కూడా చేర్చుకున్నాడంట ఈయన దగ్గర. మేలు చేసాడా? చేయలేదు? వీళ్ళందరికీ మేలు చేసినట్లా కాదా? 400 మందికి భోజనం పెట్టాలంటే చుట్టాలకి ఇంటికి 2 వస్తే మనం ఏం చేస్తాము? పారిపోతాం. ఈ రోజు నేను బయట పని ఉంది, వెళ్ళి వస్తా. ఆర్డర్లు ఇస్తారు. ఆర్డర్ అయినా ఏదో ఒక పూట ఇస్తారు, కానీ 2 రోజులు 3 రోజులు ఉన్నారంటే కనుక ఎవరో ఒకడు వండి పెడతారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు సమాజం ఎలా ఉందంటే, ఈ రోజు ఇంతవరకు పెళ్ళిళ్ళు, సంబరాలు సంబరమాట, ఆ సంబరాలు కదా, పెళ్ళిళ్ళు, ఉత్సవాలు జరిగినాయి అంటే ఇంటికి వారం 10 రోజుల ముందే చుట్టాలు వచ్చేవాళ్ళు. చిన్న చిన్న ఇళ్ళు, తాటేకి ఇళ్ళు, పేడకలాపులు వేసుకుని, ముగ్గులు వేసుకుని ఇళ్ళు చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఎంత ఆడంబరంగా ఉండేదో బంధువులతో. ఇవాళ అసలు పెళ్ళిళ్ళు లేక ఉంటుందా? ఫంక్షన్లు లేక ఉంటుందా? ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడో. చుట్టాలకి కూడా ఇల్లు ఎక్కడో అనేది తెలియట్లా, అడ్రస్ తెలియట్లా.
పెళ్లి కార్డులు ఏమేసేస్తున్నారు, పెళ్లి మండపం అడ్రస్ వేసేస్తున్నారు. ఈ ఇల్లు ఇదివరకు ఇంట్లో ఉన్న సామాను 10 మంది ఇళ్ళలోకి వెళ్ళిపోయాయి. పెళ్ళయిన తర్వాత, ఫంక్షన్లు అయిన తర్వాత ఈ సామాను ఎక్కడెక్కడ ఏముంది అన్నీ పోగేసుకోవాలి. ఎత్తుక్కుని ఎవరికేం పెట్టామా, ఎవరికేమి ఇచ్చామా ఎత్తుక్కోవాలి. ఇవాళ ఒక్క సామానం కూడా పోయే స్థితి లేదు. పోనీ ఎవరన్నా 1 రోజు 2 రోజులు వచ్చారంటే ఎక్కడ పెడుతున్నారు అన్నారు, ఇస్తరాకుల్లో. టీలు ఎక్కడ ఇస్తున్నారు, చిన్ని డిస్పోజల్ ఈ గ్లాసుల్లో. నీళ్ళు ఎక్కడ ఇస్తున్నారు, వాటర్ గ్లాసుల్లో. కడగకూడదు, ఈ గ్లాసు బయటకు రాకూడదు. ఎవరన్నా వచ్చిన వాళ్ళు జడులు వేసుకెళ్ళిపోతారేమో కొంతమంది, అలా కూడా ఎన్ని ఉంటున్నాయి వదినా, కడిగేసి పైన బార్లు ఇచ్చడమే. చేయలేక సుఖమైపోయారు. మనుషుల్లో శక్తి ఎలా ఉంది. మంది చుట్టాలు వస్తారు ఇంటికి.